నీ ప్రసన్నత కలిగించును నీకు ధన్యత. పరిశుద్ధాత్ముని ప్రసన్నత కలిగించును నీకు ధన్యత. తొలగించును నీలో ప్రతివ్యత, తొలగించును నీలో ప్రతివ్యత. అదే బెయేర్షెబా పరిశుద్ధాత్ముని ప్రసన్నత. అదే బెయేర్షెబా పరిశుద్ధాత్ముని ప్రసన్నత. ఈ పూట ధ్యానాంశంగా జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం ఈ పూట ధ్యానాంశంగా మీ ముందుకు తీసుకుని వస్తున్నా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్య నివాసి అయి దాని మహిమకు కారణముగా ఉందును. ఉందును ఉందును ఈ మాట 2 పర్యాయాలు ఈ వాక్యంలో లిఖితమై ఉంది. చాలామంది ఇలా ఉంటా, నీతో ఇలా ఉంటా అని అంటూ ఉంటారు. కానీ ఏదైనా నెరవేరుస్తారా? చెప్పలేరు. కానీ ఒక మాట చెప్తున్నాను, వినండి. ప్రభు అంటున్నారు, మీ జీవితంలో నేను ఇలా ఉందును. ఎలా ఉంటానంటున్నాడు? 2 మాటలు చెప్పారు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా, దాని మధ్య నివాసిని అయి దాని మహిమకు కారణముగా ఉందును. వినండి, ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ విధమైన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ పూట ఏమంటున్నాడో తెలుసా? నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. ప్రాకారం. ఈ ప్రాకారాన్ని గురించి నేను మీతో చెప్పే ముందు ఒక మాట మీతో చెప్తాను. ఒక రోజున పద్మాసు దీపంలో ఉన్న యోహానుతో ఒక దూత వచ్చి యోహానుతో చెప్తుంది, గొర్రె పిల్ల యొక్క భార్యని నీకు చూపుతా రా అని తీసుకుపోయింది. వింటున్నారా? ఎవరిని? గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రె పిల్ల భార్య అంటే ఎవరు? సంఘం. పద్మాసు దీపంలో ఉన్న యోహానుతో ఒక దూత వచ్చి చెప్తుంది, ఏమని? నీకు గొర్రె పిల్ల భార్య అని చూపుతాను రా అని తీసుకుని వెళ్ళి ఏం చూపింది? ఒకసారి మీ బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
9వ వచనాన్ని చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి 10వ వచనం, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం. చాలు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక అమూల్యమైన మాట మనం చదివాం. పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానికి గొర్రె పిల్ల యొక్క భార్యను చూపుతానని చెప్పి ఒక దేవదూత తీసుకొని వెళ్ళింది. గొర్రె పిల్ల భార్యను చూపింది ఏంటి? ఒక యెరూషలేమును పరిశుద్ధ పట్టణము చూపుతానంది. ఎవరిని? 9వ వచనం చదవండి మాట. గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అన్నాడు. చూపిందేంటి? 10వ వచనం, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపుతానన్నదేంటి? గొర్రె పిల్ల యొక్క భార్యను. చూపిందేంటి? యెరూషలేమును పరిశుద్ధ పట్టణాన్ని. ఆ పట్టణమును గురించి ఏమని రాయబడి ఉంది? 12వ వచనంలో ఆ పట్టణమునకు, వినండి, ఇప్పుడు గొర్రె పిల్ల భార్యకు చుట్టూ ఏముంది? గొప్ప ఎత్తైన ప్రాకారం. పరలోక పట్టణానికి ఎత్తైన ప్రాకారం ఉంది. గొర్రె పిల్ల యొక్క భార్యకు చుట్టూ ఎత్తైన గొప్ప. ఇప్పుడు ప్రభువు నీకు ఎలా ఉంటానన్నాడు? అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు. వింటున్నారా? అంటే అర్థం ఏంటో తెలుసునా? వినండి. ఎందుకు దేవుడు నీకు ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు అంటే, ఒక విశ్వాసి ఎలా ఉండాలి? విశ్వాసి చుట్టూ ఏముండాలి? గొర్రెపిల్ల భార్య చుట్టూ ఏముంది? ఎత్తైన గొప్ప ప్రాకారం. ఒక విశ్వాసి చుట్టూ ఏముండాలి? అగ్ని ప్రాకారం. ప్రభువు ఎలా ఉంటానంటున్నాడు? నేను నీ చుట్టూ. అంటే ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. అంతేకాదు, నీవెక్కడుంటే అక్కడ, నీవెక్కడుంటే అక్కడ నీవే ఒక. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఈ స్థలం అంతటికి ఏమున్నట్లు? ప్రాకారం ఉన్నట్లు. నేను మీ ఇంటికి వచ్చాను, మీకేమున్నట్లు? అంటే మనమే ఒక. మన చుట్టూ ప్రాకారం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రాకారంగా ఉండాలి. మనమే ఒక ప్రాకారం అవ్వాలి. మన చుట్టూ దేవుడు ఒక ప్రాకారంలా ఉండాలి. ఇక్కడ ప్రభువు కూడా ఏమంటున్నాడు? నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా అంటున్నాడు.
వింటున్నారా? ఎందుకు దేవుడు నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అన్నాడు? ఇప్పటి వరకు నీ చుట్టూ ప్రాకారం లేదు, కానీ నేను ఈ పూట నుండి నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారంగా ఉంటా. ఎందుకు ఆయన ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు చెప్పనా? గొర్రెపిల్ల భార్య చుట్టూ ఏముంది? ఎత్తైన ఒక ప్రభువు మనకి ఎలా ఉంటానన్నాడు? అసలు ఎందుకు ఈ ప్రాకారం అంటే చెప్పనా? వినండి. ఒక విశ్వాసి చుట్టూ, ఒక సంఘము చుట్టూ, ఒక ఆత్మీయుని చుట్టూ, ఒక ఆత్మీయురాలు చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారం ప్రభువే ప్రాకారమై ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ ప్రాకారం ఒక విలువైన మాట చెప్తాను. లోకములో ఉన్నది నీలోనికి రాకుండా నీ వెళ్ళి లోకంలో కలిసిపోకుండా, ఇది నచ్చిన వారు, ఇది ఇష్టమున్న వాళ్ళు మీ చేతులు ఎత్తి 3 సార్లు ఆమేన్ చెప్పుకోండి. ప్రాకారం లేకపోతే మనం వెళ్ళి లోకంలో కలిసిపోతాం. ప్రాకారం లేకపోతే లోకం వచ్చి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా లోకం మనలో కలిసిపోతుంది. ఎంత పవిత్రంగా ఉండాలని ప్రయత్నం చేసినా లోకంలో మనం కలిసిపోతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు నీకు నీ ఇంటికి ఒక ప్రాకారం లేక నీ వెళ్ళి లోకంలో కలిసిపోయావు. లోకం వచ్చి నీలో కలిసిపోయింది. నీవెంత జాగ్రత్తగా ఉండాలని చూసినా లోకం నీలోకి వచ్చేసింది. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు లోకంలో నువ్వు కలిసిపోయావు. కారణం ఏంటి? నీ చుట్టూ ప్రాకారం లేదు. నన్ను మనపూర్వకంగా అంగీకరిస్తున్నావు కనుక, గోల పెట్టి ప్రార్థన చేస్తున్నావు కనుక, నీ మనస్సు నిలిపి నా మీద ఉంచావు కనుక, నీ మనస్సు దృఢపరుచుకున్నావు కనుక, నీ మనస్సు నిబ్బరం చేసుకున్నావు కనుక, నాతోనే బ్రతకాలి అని ఒక తీర్మానానికి వచ్చావు కనుక, నీ మనస్సు నిబ్బరపరుచుకుంటున్నావు కనుక, ఇక మీదట ఈ ఉపవాస కూడికలైన తదనంతరం నేనే నీకు అగ్ని ప్రాకారంగా ఉంటా. ఎందుకో తెలుసా? ఇక లోకం నీలోకి రాకుండా, నీ వెళ్ళి లోకంతో కలవకుండా నేనే ఒక ప్రాకారంగా ఉంటా. ప్రాకారం అంత గొప్పది. నిన్ను లోకంలో కలవనివ్వదు, లోకాన్ని నీ దగ్గరకు. అందుకే ప్రభు అంటాడు, నేను నీకు అగ్ని ప్రాకారంగా ఉంటా. మరొక మాట చెప్పనా? మరి నీవెలా ఉండాలి? ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నీ ఒక ఎత్తడి ప్రాకారంగా ఉండాలి. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నువ్వు ఒక తల్లివి కదా, నీకు బిడ్డలు ఉన్నారు కదా. నువ్వు ఒక తండ్రివి కదా, నీ బిడ్డలు ఉన్నారు కదా. నీవే నీ బిడ్డలకు ఒక ప్రాకారం. నీ బిడ్డల్లోనికి లోకం రాకుండా, లోకం నీ బిడ్డల్లోకి వెళ్ళకుండా, నీ బిడ్డల లోకంలోకి వెళ్ళకుండా నీవే ఒక తల్లిదండ్రుల బాధ్యత. నీవే ఒక ఇంట్లో ఉన్నావు. నీవు ఉన్న ఇంటికి నీవే అయ్యి బాబోయ్, మా ఇంట్లో ఉన్నది లోకంలో ఉన్న పద్ధతులు ఇంట్లోకి తెస్తే ఊరుకోదురా బాబు అని మీ వారు చడిచిపోవాలి. అర్థమవుతుందా అండి? దేవుడు నీ చుట్టూ ప్రాకారంగా ఉంటాడు. నీవున్న ఇంటి చుట్టూ నీవే ఒక సేవకుడు సంఘానికి ప్రాకారం వంటి వాడవాలి.
అర్థమవుతుందా దైవజనులారా? నువ్వు ఆత్మీయుడైన దైవ సేవకుడు అయితే ఏ సంఘ పరిచర్యలు నీకు అప్పగించాడో ఆ సంఘానికి నీ ఒక ప్రాకారానివి కావాలి. సంఘములోనికి లోకం రాకూడదు, లోకం వెళ్ళి సంఘంలో కూర్చోకూడదు. సంఘానికి సేవకుడు ఒక ప్రాకారంగా ఉండాలి. నీవే గ్రామంలో సేవ చేస్తున్నావో ఆ గ్రామానికి నీ ఒక ప్రాకారంగా. నీవు ఏ ఇంట్లో తల్లిగా ఉన్నావో, ఏ ఇంట్లో యజమానురాలిగా ఉన్నావో, ఏ ఇంట్లో తండ్రిగా ఉన్నావో, ఏ ఇంటికి నీవు యజమానుడుగా ఉన్నావో ఆ ఇంటికి నీవు ఒక ప్రాకారంగా ఉండాలి. బాబోయ్, మా నాన్న ఊరుకోనైనా అని చెప్పేయాలి. ఇలా చేస్తే మా నాన్న ఊరుకోడు. లోకంలో మేము కలిస్తే మా డాడీ ఊరుకోరు, మా మమ్మీ ఊరుకోదు. మాకు ఒక ప్రాకారం లాంటిది. మా చుట్టూ మా మమ్మీ, మా డాడీ, మా దైవ సేవకుడు ఒక ప్రాకారం. లోకాన్ని మాలోనికి రానియుడు, మమ్మల్ని లోకంలో కలవనివాడు అని చెప్పుకునే స్థాయికి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సేవకుడు ఎదుగుటకు ఈ పూట నా దేవుడు సహాయం చేస్తున్నాడు. సోదరి, నిశ్చంతగా చెప్తున్నా, ఇక నీ ఇంటికి నీ ఒక ప్రాకారంగా ఉంటావు. ఇర్మియా వలె, ఇర్మియా ఇశ్రాయేలు జాతికి ప్రాకారంగా ఉన్నాడు. నీవు నీ బిడ్డలకు ప్రాకారంగా ఉండబోతున్నావు. అంటే అర్థమేంటో తెలుసునా? లోకాన్ని నీ బిడ్డల్లోకి రానివ్వు. నీకు దేవుడు ప్రాకారంగా ఉంటాడు. నీలోనికి లోకాన్ని రానివ్వడు, లోకంలోకి నిన్ను కలవని. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప మాట. నీకు గొర్రెపిల్ల భార్య అని చూపుతాన్రా అని తీసుకొని లేడట. చూపిందేంటి? ప్రాకారం గల ఒక పట్టణాన్ని చూపాడు. అంటే గొర్రెపిల్ల భార్య చుట్టూ ఏముంది? ఎత్తైన సంఘం చుట్టూ ఏముండాలి? ఎత్తైన ప్రాకారం. నీ కుటుంబం చుట్టే ఉండాలి ఎత్తైన ఒక, నీ బిడ్డల చుట్టే ఉండాలి ఎత్తైన ఒక, నీ చుట్టే ఉండాలి ఒక ప్రాకారం. ఆ ప్రాకారం ఎవరో కాదు, ప్రభు అంటాడు, నేనే నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఇక నీలోనికి లోకాన్ని రానివ్వను. మీకు ఇష్టం ఉంది కదా? ఇంకా నేను నీలోనికి లోకాన్ని రానివ్వను, లోకంలో నిన్ను కలవనివ్వను. హల్లెలూయా. బైబిల్లో వివాహ వయసు వచ్చిన ఒక యవనస్తురాలు ఉంది. ఏ వయసు? వివాహ వయసు వచ్చిన ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు చుట్టూ ఏముందో ఒక మాట చెప్తా. ఆ యవనస్తురాలు ఎలా ఉందో చెప్తాను. పరమగీతం 8వ అధ్యాయం 8 వచ్చును. మాకొక చిన్న చెల్లెలు కలదు, ఇంకా వయస్సు రాలేదు. ఒకవేళ దానికి వివాహ కాలము వస్తే, వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము? అది ప్రాకారము వంటిది, ప్రాకారము వంటిదైపోతుంది. స్తోత్రం. గొర్రెపిల్ల భార్యకి ఏముంది? ప్రాకారం. ఇక్కడ ఒక యవన బిడ్డకు వచ్చి చెప్తున్నాడు, మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా పెండ్లి వయసు రాలేదు. ఒకవేళ కనుక దానికి పెండ్లి ఈడొస్తే అదే మా ఇంటికి ఒక ప్రాకారంలా అయిపోతుంది అని తన చెల్లి గురించి చెప్తున్నాడండి. తన చెల్లి గురించి చెప్తుందండి. నేను అంటాను, నిన్ను గూర్చి మాట చెప్తాడా ప్రభు? ఇప్పుడే ఈ బిడ్డ భక్తిలోకి వచ్చింది. ఒకవేళ ఈయన కుమార్తె భక్తి గట్టిదైతే, ఈయన కుమారుడు భక్తి గట్టిదైతే వీరే వారింటికి ప్రాకారము వంటి వారైపోతారు.
వీరే సంఘానికి ప్రాకారం వంటి వారైపోతారు. హల్లెలూయా. నీవెలా ఉన్నావు తల్లి? నీ బిడ్డలకు ప్రాకారానివేనా? చెడుని నీ బిడ్డల్లోకి రాకుండా కాపాడగలుగుతున్నావా? లోకాన్ని నీ బిడ్డల్లోకి రాకుండా కాపాడుకోగలుగుతున్నావా? లోకము నీలోకి రాకుండా ప్రాకారం ఉందా? ఒకవేళ వివాహ వయస్సు అంటే అర్థమేంటో తెలుసునా? ఏంటి? ప్రభు రాకడలో ఎత్తబడే కృప. సపట్లో ప్రభు రాకడలో ఎత్తబడే కృప వస్తేనట మనం ఎలా అయిపోతామట? ప్రాకారం. సంఘంలో ఎంతమంది ప్రాకారముల వంటి వారు ఉన్నారు? 2 ప్రశ్నలు వేస్తున్నా. సంఘములో, జీవము గల దేవుని సంఘములో ఉన్న మీకు ఎంతమందికి దేవుడు ప్రాకారంగా ఉన్నాడు? నెంబర్ 1, ఆయన మీకు ప్రాకారంగా ఉంటే మీలోనికి లోకం రాదు, మీరు వెళ్ళి లోకంలో కూర్చోరు. 2, సంఘములో ఉన్నవారు ఎంతమంది ప్రాకారాల్లాగా ఉన్నారు? నీ సంఘానికి నువ్వు ప్రాకారానివేనా? అదిగో మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా వయసు రాలా. ఒకవేళ దానికి పెండ్లి వయసు వస్తే, అది పెండ్లి వయసు వస్తే, రాకడలో ఎత్తబడే అనుభవం వస్తే, రాకడ కొరకు ఎదురు చూస్తున్న అనుభవం వస్తే, పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తే అనుభవం వచ్చిన రోజున అది సంఘానికి ఒక. నేను అడుగుతున్నా చెల్లెమా, మా మమ్మీ చాలా స్ట్రిక్టు, మా డాడీ చాలా స్ట్రిక్టు. నేను కూడా చెప్పాలి. మా సంఘంలో ఉన్న ఆ కుటుంబం ముందు చూసారా? మా సంఘంలో ఉన్న వాళ్ళ బిడ్డలు ఉన్నారు చూసారా? వాళ్ళ కుటుంబం ముందు చూసారా? అమ్మ బాబోయ్, వారి కుటుంబంలోకి లోకం వెళ్ళదు, లోకంలోకి వారు రారు అని దైవజనుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? వారు ఒక ప్రాకారముల వంటి వారు. నేను అడుగుతున్నా పిల్లలారా, సంవత్సరానికి 3 దినాలు ఒకసారి, 7 దినాలు ఒకసారి, 3 దినాలు ఒకసారి, 3 దినాలు ఒకసారి, సంవత్సరానికి 10 రకాల ఉపవాస కూటాలు అవుతున్నాయి. మన చుట్టూ ప్రాకారం ఉందా? హలో, మన చుట్టూ ప్రాకారం ఉందా? లోకంతో కలిసిపోతున్నామంటే అర్థమేంటో తెలుసా? నీ చుట్టూ లోకం నీలోకి వచ్చేస్తుందంటే అర్థమేంటో తెలుసా? నీ చుట్టూ ప్రాకారం లేదు. నీ చుట్టూ దేవుడు ప్రాకారంగా ఉంటే నీవు లోకంలోనికి వెళ్ళవు, లోకం నీలోనికి రాదు. మరి మీ చుట్టూ ప్రాకారం ఉందా? అది మొదటి ప్రశ్న. ఉందో లేదో నోట్ చేసుకోండి. నీ చుట్టూ ప్రాకారం ఉందా? లోకం నీలోనికి, లోకంలోనికి నీవు వెళ్ళిపోతున్నావంటే అర్థం ఏంటి? నీ చుట్టూ. ఒకవేళ నీ చుట్టూ ప్రాకారం ఉంటే లోకములోనికి నీ వెళ్ళవు, లోకము నీలోనికి రానివ్వవు. అది ఏంటి? ప్రాకారం. మరి దేవుడు మీకు ప్రాకారంగా ఉన్నాడా? మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న మరలా అడుగుతున్నాను, నీవే ఒక ప్రాకారమైపోవాలి. ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేశాను అన్నాడు. నిన్ను దాటుకొని ఎవడు లోనికి రాలేడు. నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేశాను. నీవెలా ఉన్నావు? నీ బిడ్డలకి ఒక ప్రాకారం ఇచ్చే తల్లివేనా? మా మమ్మీ మాలోనికి ఇతర దేవుళ్ళను రానివ్వదు. మా ఇంట్లోనికి విగ్రహారాధన రానివ్వదు. మా మమ్మీ, మా డాడీ మాలోనికి చెడు రానివ్వరు, చెడు చెయ్యనివ్వరు. మా ఇంటికి, మాకు మా మమ్మీ, మా డాడీ ప్రాకారం లాంటి వారు. అన్ని బిడ్డలు చెప్తారా? చెప్పగలరా? చెప్పే కృప ఉందా? నీవు నీ ఇంటికి ప్రాకారంగా ఉన్నావా?
ప్రభు రాకడలో ఎత్తబడే అనుభవానికి నువ్వు రాగలిగితే, ఆ రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం నీకు వస్తే నువ్వెలా అయిపోతావు? కానీ ఈరోజు సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పునా? నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యం. స్తోత్రం. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము హలో పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత. ఒకప్పుడు నీ చుట్టూ ప్రాకారం ఉండేది. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఘనంగా ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రాకారం ఏమైందట? పరలోకంలో ఉన్న పెండ్లి కుమార్తె భార్యకేమో చుట్టూ, పరలోకంలో ఉన్న యెరూషలేముకేమో చుట్టూ ప్రాకారం. భూమి మీద ఉన్న యెరూషలేము చుట్టూ ప్రాకారాలు పడద్రోయబడి ఉన్నాయి. ఈ రోజున విశ్వాసం చుట్టూ ప్రాకారాలు లేవు. ఆ ఇంటికి ప్రాకారం లే, ఆ విశ్వాసికి ప్రాకారం లే, ఆ సంఘానికి ప్రాకారం లే. ఆ సంఘం అండి అందరితో కలిసిపోతుందండి, లోకంతో కలిసిపోద్దండి, లోకం దాంట్లో ఉంటుందండి. అంటే ఆ సంఘానికి ఏమి లేదు, ప్రాకారం పడద్రోయబడి ఉంది. ఆ కుటుంబం అండి అందరితో కలిసిపోతారండి, అందరి భోజనాలకు వెళ్తారండి, అన్ని చోట్ల తింటారండి, అన్ని చేస్తారండి, అన్ని చోట్ల ఉంటారండి, అన్ని చోట్లకి వెళ్తారండి, అన్ని చేస్తారండి, ఆరాధనకి వెళ్తారండి. వారికి ఏమి లేదు, ప్రాకారం లేదు. ప్రాకారం ఏమైంది? పడద్రోయబడింది. మీ జీవితాల్లో మీ ఇంటి చుట్టూ దేవుని ప్రాకారం ఉందా? ప్రాకారం ఉందా? లోకం నీలోనికి రాకుండా, లోకములోనికి నీవు కలవకుండా, లోకంలో ఉన్న మర్యాదలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు నీలోనికి రాకుండా, నీ పిల్లల్లోనికి రాకుండా, నీ కుటుంబంలోనికి రాకుండా, నీ సంఘములోనికి రాకుండా, నీ సంఘము చుట్టూ, నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ప్రాకారం ఉందా? నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, యెరూషలేము యొక్క ప్రాకారములో ఎంతమంది ప్రాకారాలు పడిపోయాయి. హలో, నీ ప్రాకారం పడిపోయింది కదూ, లోకమందరితో కలిసిపోతుంటావు కదూ. ప్రభు అంటాడు, ఆల్రెడీ నీ ప్రాకారం పడద్రోయబడింది. నీకు ఒక కట్టుబాటు లేదు. విశ్వాసికి ఒక అద్దు, సంఘానికి ఒక కట్టు ఖచ్చితంగా ఉండాలట. విశ్వాసికి ఒక హద్దు, సంఘానికి ఒక కట్టు ఖచ్చితంగా ఉండాలట. మరి మీలో ఎంతమందికి ప్రాకారాలు ఉన్నాయి? ప్రాకారాలు లేకేగా లోకంతో కలిసిపోతున్నారు. లోక సాంప్రదాయమైన పద్ధతులన్నీ మీలోకి వచ్చేస్తున్నాయి. విడిచిపెట్టగలవా? వదిలించుకుంటావా దేవుణ్ణి? సేవకుని దేవుణ్ణి వదిలించుకుంటే సమస్య లేకుండా ఉండదని చూసుకుంటున్నావా? అయితే దేవునికి స్తోత్రం, కలిసిపో. ప్రభు అంటున్నాడు, ఆల్రెడీ నీ ప్రాకారం పడద్రోయబడింది. నీకు హద్దు లేదు, కట్టు లేదు. మరి నీ ప్రాకారం పడద్రోయబడిందే. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. ఆనాడు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉంటే, పడద్రోయబడి ఉన్న యెరూషలేము యొక్క ప్రాకారములను పునర్నిర్మించటానికి దేవుడు ఎజ్రా, నెహెమ్యాలను దేవుడు రేపాడు. వారు ఒక చేత్తో ఖడ్గం, ఒక చేత్తో టాపీ పట్టుకొని పనిచేశారు.
పడిపోయిన ప్రాకారాలు మరలా పునర్నిర్మించారు, దిట్టపరిచారు. ఈ పూట నీ సేవకుని ద్వారా, నీ దైవజనుని ద్వారా, నీ సంఘ కాపురుల ద్వారా, నీ ఆత్మీయ నాయకుని ద్వారా, నీ ఆత్మీయ తండ్రి ద్వారా ప్రభువు కూడా పడిపోయిన నీ ప్రాకారాన్ని నీవు ఇష్టపడితే ఈ పూట దాన్ని దిట్టపరచాలని కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును, దేన్ని? మీ పడిపోయిన ప్రాకారమును దిట్టపరచుటకును. అందర మాటనండి, ప్రాకారమును దిట్టపరచుటకని. ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినా ఒక్కడైనా కాని. పిల్లలారా, ఈ పూట మీ కొరకు పూట పడటానికి, మీ కొరకు త్యాగం చేయటానికి, మీ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి పడిపోయిన మీ ప్రాకారాలను మరలా దిట్టపరచటానికి తన సేవకులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మేము ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాం. మీ ప్రాకారాన్ని దిట్టపరచటానికి ఇష్టపడుతున్నాం. పడిపోయిన మీ ప్రాకారాలు పడిపోయి లోకంలో కలిసిపోయారు, పాపంలో కలిసిపోయారు, లోక పద్ధతులు ఆచరిస్తున్నారు, లోక సంబంధమైన పరిస్థితుల్లో నెలకొల్పుకున్నారు. లోకం ఎలా నడుస్తుందో మీరు అలాగే నడుస్తున్నారు. లోక పద్ధతులన్నీ మీలోకి వచ్చాయి, లోకంలోనికి మీరు వెళ్ళారు. లోకానికి మీకు ఏం తేడా లేదు. కారణం ఏంటి? మీ ప్రాకారం పడిపోయింది. కానీ ఈ పూట ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో పడిపోయి, మీ ప్రాకారం పడిపోయి రక్షింపబడిన 3 సంవత్సరాలకే మీ ప్రాకారం పడిపోయి, రక్షింపబడిన 3 నెలలకే మీ ప్రాకారం పడిపోయి లోకంలో కలిసిపోయారు, పాపంలో కలిసిపోయారు, వ్యసనాల్లో కలిసిపోయారు. అదిగో పడిపోయిన ప్రాకారాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. లోకం మీలోకి వచ్చింది, లోక సాంప్రదాయాలు మీలోకి వచ్చింది, మీరు లోకంలోకి వెళ్ళిపోయారు. పడిపోయి చెల్లా చెదురైపోయిన మీ ప్రాకారాలను నా తండ్రి ఈ ఉపవాస కోడికలో దిట్టపరచబోతున్నాడు, పునర్నిర్మించబోతున్నాడు. పునర్నిర్మించడమే కాదండి, దిట్టపరచడమే కాదండి, ఆయనే ఇక మీదట ఎవడు పడద్రోయ జాలని ఒక అగ్ని ప్రాకారంగా నీ చుట్టూ ఉండి లోకమును నీలోనికి రానియకుండా, నీవు లోకంలోనికి వెళ్ళకుండా దేవుడే ప్రాకారంగా ఉంటానని మాట ఇస్తున్న శుభదినం ఈ దినం. ఆమేన్, ఆమేన్. మరి ఆ ప్రాకారం మీకు కావాలా? ప్రభువా నా చుట్టూ ప్రాకారం ఉండండి. ప్రాకారం ఒకటి, నెంబర్ 1, లోకం మనలోనికి రానివ్వదు, మనల్ని వెళ్ళనివ్వదు. లోక పద్ధతులు మనలోనికి రానివ్వదు, లోకములోనికి మనలను వెళ్ళనివ్వదు. ఇక రెండోది చెప్పనా, ప్రాకారం ఏం చేస్తుందంటే శత్రు యొక్క పన్నాగాల నుండి కాపాడుతుంది. మీకు తెలుసా? హలో, శత్రువు చాలా సమీపంగా ఉన్నాడు. నాశనాన్ని చేసేవాడు అనేక కుటుంబాలకు సమీపంగా ఉన్నాడు. కానీ ఆ నాశనం చేసేవాడు మనలోనికి రానివ్వకుండా, నాశనము మనలోనికి రానివ్వకుండా, నాశనం చేసేవాడు మనలోనికి త్వరపడకుండా మనకు భద్రతనిచ్చేదేంటి? నీ చుట్టూ ఎప్పుడైతే దేవుడు ప్రాకారంగా ఉంటాడో ఏ శత్రువు నీలోనికి రాలేడు. ఆమె నేను చెప్పారా? ఏ శత్రువు నీలోనికి రాలేడు, ఏ శత్రువు నీలోనికి రాలేడు, ఏ శత్రువు నిన్ను నాశనం చేయలేడు, నీ వ్యాపారాన్ని పాడు చేయలేడు, నీ వృత్తిని పాడు చేయలేడు, వాడేమి చేయలేడు. ఒకవేళ నీ ప్రాకారాలు ఎక్కడైనా పడిపోతే ఆ ప్రాకారాలను తన సేవకుల ద్వారా ఈ పూట దేవుడు దిట్టపరుస్తున్నాడు. ఆ ప్రజలైన ప్రాకారాల్లో నిలవడానికి ఒక సేవకుడు ఉన్నాడు. పడిపోయిన ప్రాకారాన్ని దిట్టపరిచే ఒక నిర్మాణికుడు ఉన్నాడు. నీకు అగ్ని ప్రాకారంగా ఉంటానని మాటిచ్చిన దేవుడు ఉన్నాడు. కాబట్టి
నాశనం చేసేవాడికి నీలోనికి రాలేడు. నిన్ను పాడు చేయలేడు, నిన్ను కీడు చేయలేడు. వాడు పైనుండి పుసుకొడతమే, నిన్ను భయపెట్టమే అంటాడంతే. ఆడు కోరలు దేవుడు ఎప్పుడో పీకేశాడు, వాడు తల ఎప్పుడో చితక్కొట్టాడు. ఆ నాశనం చేసేవాడు నీలోనికి రాకుండా ప్రాకారం భద్రత కల్పిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నేను నీ చుట్టూ, అప్పుడు లోకం నీలోనికి రాదు, నీవు లోకంలో కలిసిపో. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా, అప్పుడు నాశనం చేసేవాడు నీలోనికి రాడు. నీ కలిగింది ఏది వాడు నాశనం మీకు అర్థమవుటని చెప్తా. ఒక రోజున ఎలీషా ప్రవక్తను పట్టుకోవాలని చెప్పి కొన్ని వందల మందితో కూడా, సైనికులతో కూడా సిరియా దేశపు రాజు వచ్చాడు. వచ్చి ఎలీషా ఉన్న దగ్గరే ఉన్నారు, కానీ ఎలీషా దగ్గరకు రాలేకపోతున్నారు. కారణం ఏంటి? 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. ఎలీషా దగ్గర రాలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎలీషా చుట్టూ ఏముంది? అగ్ని అగ్ని అగ్ని. అందరూ చెప్పండి. నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే నాశనము చేసేది ఏది నీలోకి రాదో. నాశనం చేసేవాడు నిన్నేమి చేయలేడు, నిన్ను తాకలేడు, నీకు కలిగింది అది ముట్టలేడు. కనుక చెప్తున్నాను, నా ప్రభు నీతో మాటిస్తున్నాడు, తీసుకో. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా. ఆమేన్. ఏ మంత్రప్రయోగం నీలోనికి రాదో, ఏ సాతాను నీలోకి దొరబడలేడు. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. మరలా జకరియా పుస్తకంలోకి రండి. జకరియా పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై దాని మహిమకు. ఇది ఒక వాగ్దానం అండి. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటా. 2, నీ మహిమకు, నీ మధ్య నివాసిని అయి నీ మహిమకు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మహిమకు దేవుడే కారణంగా ఉంటాడట. అది మూల భాషలో ఏమని రాయబడిందో చెప్పనా? నేనే నీకు మహిమగా ఉంటాను. దేవుడే మనకు మహిమగా ఉంటే ఇక మనల్ని అగౌరవపరిచేది ఎవరు? దేవుడే మనకు మహిమగా ఉంటే ఇక మనల్ని అవమానపరిచేది ఎవరు? దేవుడే మనకు మహిమ తెస్తుంటే మనకు ఘనహీనపరిచేవారు ఎవరు? ఇక మీదట ఏది ఉండదు. ఆమేన్. దేవుడే మనకు మహిమగా ఉంటాడు. నువ్వేం చేయాలి? దేవునికి మహిమ తెచ్చేవానిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు, నీ మధ్యన నివసిస్తాడు. నీ మధ్యన నివసిస్తాడు. దేవుడే నీకు మహిమగా ఉంటాడు. ఇక నిన్ను అవమానపరచగలిగింది ఈ లోకంలో ఏది ఉండదు, నిన్ను తాకగలిగినది ఈ లోకంలో ఉండదు. కానీ ఒకటి చెప్తున్నాను, నీ చుట్టూ ప్రాకారం ఉండాలి. ఎప్పుడు లోకంలోకి నువ్వు వెళ్ళకూడదు. లోకం నీలోకి, లోకస్తుల్లా నువ్వు మాట్లాడకూడదు, లోకస్తుల్లా ఉండకూడదు, లోక పద్ధతులు అవలంబించకూడదు, లోకంలోనికి నీ వెళ్ళకూడదు, లోకం నీలోనికి రాకుండా నీ చుట్టూ
కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. సర్వశక్తి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మీ ప్రశస్త నామమునకు స్తోత్రార్పణ చెల్లిస్తున్నామయ్యా. ఈ బేర్షెబా టీవీ పరిచర్ల ద్వారా పరిశుద్ధాత్మని ప్రసన్నత అనే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజలను ఎంతగా దర్శిస్తున్నారో, ప్రజలతో సూటిగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈనాటి కార్యక్రమం ద్వారా ఎంతమందిని మీరు దర్శించారో, ఎంతమందికి విడుదల అనుగ్రహించారో, ఎంతమందికి విమోచన రక్షణ ప్రకటించారో, ఎంతమందిని ఆశీర్వదించడానికి మీ దక్షిణాస్తాన్ని చాపారో, ఎన్ని కుటుంబాల్లో ఉన్న చీకటి మంత్రశక్తుల ప్రభావాల నుండి విడిపించారో, మీ సంకల్పానుసారంగా అవన్నీ ఈ కార్యక్రమం ద్వారా మీరు జరిగించారో మీకు స్తోత్రం. ఈ వర్తమానం అనేకులను వ్యసనక్రాంతపు స్థితి నుండి విడిపించి ఉన్నది, రక్షణ అనుభవంలోకి నడిపించి ఉన్నది, మీ ఔన్నత్యాన్ని ఒప్పించి మీ వైపు మళ్లించి ఉన్నది. ఈనాటి కార్యక్రమం ఎన్నో లక్షల మందికి నాయన దీవెనకరంగా మీరు చేసినందుకు వందనాలు. రోగముల నుండి, శాపముల నుండి, సాతానీయ దుష్ట బలహీనత నుండి, సంతానహీనత నుండి నా ప్రభువైన యేసునామమున ఈ కార్యక్రమం ద్వారా విడుదల ఇచ్చిన మీకు స్తుతి అర్పిస్తున్నాం. రైట్ నౌ, ఇప్పుడే కార్యం మీరు చేసి ఉన్నారు, విడుదల ఇచ్చారు, అందుకు మీకు స్తోత్రార్పణ. ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మేలుతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, ప్రసన్నత సర్వదా మనందరికి తోడై ఉండి ఆశీర్వాదము, జీవము, సర్వ సమృద్ధి అనుగ్రహించునుగాక. ఆమేన్.